బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారు మంత్రి గుమ్మనూరి జయరాం. మంత్రి జయరాం ఈరోజు రేపో మంత్రి పదవికి రాజీనామా చేసి, అలాగే వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. గుమ్మనూరి జయరాం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారు. ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇది తెలుగుదేశం గాలి, ఇక వైసీపీ ఖాళీ. పెట్టుకోవచ్చు మీరు హెడ్డింగ్. ఇది తెలుగుదేశం గాలి, ఇక వైసీపీ ఖాళీ. మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఖాళీ అయిపోయింది. ఒక్క గుమ్మనూరు జయరాం కాదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. ఎంపీలు ఒక 10 మంది మాతో టచ్ లో ఉన్నారు. మేము జస్ట్ గేట్లు తరిస్తే చాలు వైసీపీ ఖాళీ. ఆఫ్టర్ 2 months వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పక్కా రెడీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పటికీ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి వలసలు, అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న వలసలు ఇప్పటి వరకు చూసాం. కానీ రాయలసీమ నుంచి కూడా ఇప్పుడు టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎంతో మంది నేతలు వైసీపీని వదిలి టీడీపీలోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ అకామిడేట్ చేయగలరా చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒక విషయం సార్, దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అకామిడేషన్. వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వము అని చెప్పలేము, వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తామని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ప్రజాబలం ఉన్న నాయకుడు, ప్రజలకు ఉపయోగపడే నాయకుడు ఎవరైనా వస్తే అతని సర్వీసెస్ ఉపయోగించడం తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలతో వైఖరితో వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. సొంత చెల్లెలే అడ్జస్ట్ కాలేకపోయింది. ఇంకా మామూలు ఎవరు వీళ్ళు టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు ఏ విధంగా అడ్జస్ట్ అవుతారు? వైసీపీ కథ అయిపోయింది. ఒక గాలిలాగా వచ్చింది, అదే గాలిలాగా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఈయనేదో మీటింగ్లు పెట్టి స్లీవులు మడచండి, కాలర్లు మడిచండి. ఏంది మడిచేది? నీ కుర్చీనే మడత పెట్టేసే పరిస్థితికి వచ్చింది. సిద్ధం సిద్ధం అని అరిచేది బిగ్గరగా. అదే నాకు అర్థమే కాదు, ఎందుకు అరుస్తాడు ముఖ్యమంత్రి? సిద్ధమా సిద్ధమా అని ఎందుకు? సిద్ధంగా నీకు ఓట్లు వేస్తారన్నప్పుడు, ఫిక్స్ అయినప్పుడు వేస్తారు కదా, మరి దానికోసం సిద్ధమా సిద్ధమా అని మీటింగ్ పెట్టి ఆ రోడ్డు మీద మేము ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం నేను ఇంటికి పంపించడానికి. ముఖ్యమంత్రి గారి యొక్క మైండ్ సెట్ పూర్తిగా దెబ్బతినింది. అది చూడండి, పత్రికా విలేకరుల పైన దాడి, ఈనాడు కార్యాలయం పైన దాడి, ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన దాడి, నిన్న విలేకరుల పైన దాడి. ఎక్కడికి పోతున్నారు చీఫ్ మినిస్టర్ గారు? ఇవంతా మీరు ఫ్రస్ట్రేషన్ చేస్తున్న పనులు కదా. ఒక్క రాయలసీమ ఏంది సార్? మొత్తం స్టేట్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆల్మోస్ట్ ఆల్ అవకాశం వచ్చి జంపింగే. రాయలసీమలో కూడా ఆల్రెడీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేశారు. ఆయన జనసేనలోనూ దాంట్లో చేరబోతున్నారు. మా చిత్తూరు జిల్లాలో ఆదిమూలం అనేటువంటి సత్యవేడు దళిత ఎమ్మెల్యే రాజీనామా చేసిండు వైసీపీ పార్టీకి. మా టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నారు, కలిశారు. నెంబర్ ఆఫ్ కొందరు లోపల మాట్లాడుతున్నారు, కొందరు బహిరంగంగా మాట్లాడుతున్నారు, కొందరు సీట్ల కోసం ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్. ఈ రోజు కూడా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం జనసేన కూటమికి 150 సీట్లు పక్కాగా వస్తుందని చెప్పి క్రిస్టల్ క్లియర్ రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఆల్ నేషనల్ మీడియా సర్వేస్ అన్ని చూసుకోండి. తెలుగుదేశం జనసేన కూటమికి భారీ ఆధిక్యత ఉంది. ఈ యొక్క దీంట్లో ఆయన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయినాడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. 2019లో ఇదే విధమైన గాలి ఆయనకు అనుకూలంగా ఉంది. ఇదే నేషనల్ మీడియా ఆయనకు అనుకూలంగా సర్వే రిపోర్ట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గాలి ఉంది, ఆయన దాదాపు 110 నుండి 120 సీట్లు గెలవబోతున్నాడని రిపోర్ట్ ఇస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా 151 వచ్చింది. ఇప్పుడు అదే నేషనల్ మీడియా ఏం చెప్తుంది? తెలుగుదేశం పార్టీ కూటమికి 150 పైచిలకి సీట్లు రాబోతున్నాయని చెప్తున్నాయి. కాబట్టి ఇంక లీడర్లు అక్కడ ఉండరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బిల్లుల కోసము ఇంకో దానికోసము భయపెట్టు బతిమలాడో పెట్టుకొని ఉన్నాడు ఆయన. అటువంటి లిస్ట్ లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా చేరిపోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 నెలల ముందు ఘంఖ్యారాలు చేసినట్టు, నేను అంత చూస్తాను, అది చూస్తాను, ఇది చూస్తానని చెప్పేసి. మరి ఇన్నర్ ఇంజనీరింగ్ లోపల జరిగినటువంటి
ఇన్సైడ్ ట్రేడింగ్ లో నీ బిల్లులు ఉన్నాయి, నీ వర్క్లు అన్ని కూడా పెండింగ్ ఉందని చెప్పి మళ్ళీ పోయి చేరిపోయినాడు ఆయన. అట్లా బెదిరించి చేసుకుంటున్నారు తప్పించి అంతకన్నా ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. నేను ఒకటి చెప్తాను, లాస్ట్ కి ఏం జరగబోతుందంటే చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని జంప్ అయిపోతాడు ఈయన తేగలేక. సార్ 2019 ఎన్నికల్లో సప్తగిరి ప్రసాద్ గారు 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి అసలు రాయలసీమలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? క్రిస్టల్ క్లియర్ గా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే సీట్లు 5 ఉంటాయి, అంతకని ఎక్కువ ఉండదు. 47 నుండి 48 దాకా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తప్పకుండా భారీ మెజార్టీతో గెలుచుకుంటాము. ఇంకా సర్కారు ఉత్తరాంధ్ర గిత్తరాంధ్ర అంటే క్లీన్ స్వీప్ అయిపోతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, నేను ఏదో ఛానల్ ఉంది కదా ఏదో నా సొంత డబ్బా కుట్టుకోవాలని చెప్పడం లేదు. క్రిస్టల్ క్లియర్ గా మీరు చూసుకోండి, ఈ 20-25కే జగన్మోహన్ రెడ్డిని కన్ఫైన్ చేసేస్తాం, అయిపోతుంది. ఒక గాలి కొడుతుంది. ఓకే, అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం 25 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందంటారా? అంతే, ఒక సునామీ లాగా కొడతా ఉంది తెలుగుదేశం జనసేన గాలి, సునామీ లాగుంది. సొంత జిల్లాలోనే తిరుగుబాటు మొదలైపోయింది. నీ సొంత జిల్లాలోనే తిరుగుబాటు మొదలైంది. నేను ఎవరైతే నెత్తి మీద మోసిన వర్గాలు, సామాజిక వర్గాలే చూడండి, అన్ని నెత్తి మీద మోసినటువంటి సామాజిక వర్గాలు, నీ సొంత సామాజిక వర్గం కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీ అందరూ కూడా నిన్ను వ్యతిరేకించే పరిస్థితికి వచ్చేసింది. మరి ఈయనేదో స్లీవులు మడత పెట్టండి, మరి ఇంకేదో చెప్పేది, నీ బిడ్డ ఒంటరి వాడు కాదు, ఇంతమంది దేవుడు దయ ఉంది, కింద మీరున్నారు, ఈ బిడ్డ ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అంట. ఏంది పేదల పెద్ద ఎవరు పేదలు ఇక్కడ? కాదబ్బా, 1,00,000 కోట్లు అవినీతి చేసినావు. బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, తాడోపల్లిలో ప్యాలెస్ ఉంది, సాక్షి పత్రిక ఉంది, సాక్షి ఛానల్ ఉంది, భారతి సిమెంట్స్ ఉంది, హెటిరో డ్రగ్స్ లో పార్ట్నర్షిప్ ఉంది. ఇన్ని దాంట్లో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్న వ్యక్తి పేదోడు అంటావా? ఏంది నాకు అర్థమే కాదు. నా చుట్టూ పేదోళ్ళు ఉన్నారంట. ఎవరు ఆయన చుట్టూ ఉండే పేదోళ్ళు చెప్పండి? విజయసాయిరెడ్డి పేదోడా, లేకుంటే వైవి సుబ్బారెడ్డి గారి పేదోడా, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పేదోడా? ఈ నెలంతా పేదోళ్ళ, వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా పేదోళ్ళ? నా చుట్టూ పేదవాళ్ళు ఉన్నారంట. ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు? జనం చూస్తున్నారు నీ ఆగడాలు, నీ నటన, ఆస్కార్ రేంజ్ లో నువ్వు చేస్తున్నటువంటి నట విన్యాసాలు, అవన్నీ చూస్తుంటా. ఇప్పుడు నీ పార్టీకి ఇంకా అయిపోయింది కథ. త్వరలో మంత్రి గుమ్మనూరు జయరాం గారికి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు నచ్చక ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన పార్టీ మారబోతున్నారు. రేపో మాపో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి అలాగే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క గుమ్మనూరు జయరాం గారే కాదు, ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో ఆదిమూలం అనే వ్యక్తికి మా ఎస్సీ ఎమ్మెల్యేకి కూడా తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా ఆయన నాకు వద్దు మహాప్రభు నీకు దండం పెడతానని పోటీ చేసేదానికి అభ్యర్థులు దొరకటం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇది పక్కా, ఇదే హెడ్డింగ్ పెట్టుకోండి మీరు. టికెట్లు ఇస్తాం రండ్రా బాబు అంటే వద్దు మహాప్రభు అని చెప్పి పారిపోతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సార్ పరిస్థితి. అక్కడక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ల కోసం దేవులు ఆడుతున్నారు, నాకు ఇవ్వండి టికెట్, నాకు ఇవ్వండి టికెట్ అని. వైసీపీలు ఇచ్చిన టికెట్లు వద్దు మహాప్రభు అని చెప్పి దండం పెట్టిపోతున్నారంటే ఇంకా పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ గుమ్మనూరు జయరాం గారు, మీరు కావాల్సి చూసుకోండి. చాలా మంది నిన్న గుడివాళ్ళ కొడాలి నానికి టికెట్ లేదని చెప్పి బ్యానర్లో, కట్అవుట్ లో, సోషల్ మీడియాలో దాని మీద మళ్ళీ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ప్రయత్నం చేయటము, సర్ది చెప్పడానికి ట్రై చేయటము, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన. ఆయన మాట్లాడితే తెలుగుదేశం పార్టీని మీ లిస్ట్ ఎప్పుడు వదులుతారు, మీ లిస్ట్ ఎప్పుడు వదులుతారు అని మమ్మల్ని అడుగుతున్నాడు. మా లిస్టుతో నీకేం పనియా? నేను ఎప్పుడన్నా వదులుకుంటాను లిస్టు. పరీక్ష పెట్టినప్పుడు 2 స్టూడెంట్లు ఉన్నారు, ఒక స్టూడెంట్ ఏం రాసినాడో రాసుకుంటాడు, ఇంకొక స్టూడెంట్ ఏం రాసినాడో అని చెప్పి నువ్వు ఎందుకు అడుగుతావు? మార్కులు అల్టిమేట్ గా వేసినప్పుడు తెలుస్తుంది ఎవరు ఏం రాసినారని చెప్పి.
ఉమ్, కాబట్టి 2 నెలలు వెయిట్ చేస్తే ప్రజలు ఎవరికి మార్కులు వేసినారు, ఎవరు సున్నా చుట్టినారు, ఇవన్నీ తెలుస్తుంది పక్కాగా. జగన్మోహన్ రెడ్డికి సున్నా చుట్టడం ఖాయమంటారు అయితే? పక్కాగా డబుల్ పక్క రాసుకోండి, మీరు కాల్చుకోండి. నేను చెప్తున్నా కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ గుమ్మనూరు జయరామ్ గారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే వద్దు మహాప్రభు అని చెప్పి పారిపోతున్నాడు అంటే ఆయన ఆ పార్టీలో. ఇంక ఊహించుకోండి, మా చిత్తూరు జిల్లాలో కూడా టికెట్లు ఇస్తామంటే వద్దు స్వామి, నీ తీయగలేము, నీ పార్టీ నమ్ముకునేసి 30 కోట్లు 40 కోట్లు పెడితే ఉన్నదంతా పోతుంది, రోడ్ల మీద పడతాం మా పెళ్ళాం పిల్లకాయలకి, వద్దు నీకు టికెట్ వద్దు, నువ్వు వద్దు అని పారిపోతున్నారు. ఓకే, ఇది నిజం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.